పాల్గొన పౌర్ణమి రాత్రి జరిగే హోళికా దహనం కేవలం ఒక అగ్నిగుండం కాదు, మనలోని దుర్గుణాలను అగ్నికి అర్పించే యజ్ఞవేదిక. ఈ మంటల్లో కాలిపోవాల్సింది కలప మాత్రమే కాదు, మన కోపం, అసూయ, అహంకారమే అని శాస్త్రసారం చెబుతోంది. అందుకే పెద్దలు ఒక ముఖ్యమైన నియమం చెప్పారు: జీవించి ఉన్న చెట్లను కోసి తీసుకొచ్చిన కలపను అస్సలు వేయకూడదు. నేలపై సహజంగా రాలిన ఎండిన కట్టెలే వినియోగించాలి. ఎందుకంటే పూజల్లో పవిత్రంగా భావించే రావి, జమ్మి, మామిడి, ఉసిరి, వేప, అరటి, బిల్వ వంటి చెట్లు దేవతా స్వరూపాలు. వాటిని దహనం చేయడం శాస్త్ర విరుద్ధం. ప్రత్యేకంగా ప్రహ్లాదుడిని రక్షించిన ఈ దహన కథ మనకు ధర్మబోధ చేస్తుంది. ఇక్కడ దహనమైంది అహంకారానికి ప్రతీక అయిన హోళిక మాత్రమే, భక్తి సజీవంగా నిలిచింది. ఇదే సందేశం. అందుకే ఎండిన ఆకులు, వరిపొట్టు, గోధుమ చిగురు, ఎండిన కొబ్బరి ఆకులు, గోమయ పిడుకలు వాడితే పవిత్రత ఉంటుంది. పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతిని కాపాడుతూ జరుపుకోవడమే నిజమైన ఆచారం. హోళికా దహనం అంటే చెట్లు కాల్చడం కాదు, మనలోని చెడు దుర్గుణాలను కాల్చి పిప్పి చేయడం. ఇదే వేదాలు చెప్పిన సత్యం.